ప్రత్యామ్నాయం చూపకుండా కనీసం సామాన్లు తీసుకొనియకుండా ఇట్లా కూల్చివేసుకుంటూ పోతే రేపటికల్లా కోట్లకు పోతే వీళ్ళకి ఎఫెక్ట్ పడుతుందని తెలియదు అన్న. అంటే ఇది ఒక ఊరితో పోద్దామా? ఇప్పుడు ఆ ఊర్లో పేదలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉన్నదో ఇది టెలివిజన్ ఛానళ్ళ ద్వారా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు దీని ఇంపాక్ట్ ఖమ్మం జిల్లాలో కానీ బయట తెలంగాణలో కానీ ఆ పార్టీ మీద ఉంటుంది. కాబట్టి ఇది ఇంతటితో వదలొద్దు. అన్ని పార్టీలు కూడా సరే వెనక ముందు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇటువంటి విషయాలలో మీరే ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇల్లు కట్టిస్తున్నారు. ఇలా పట్ట భూములనే కూల్చేస్తే గతంలో మీరు ఇచ్చిన ఈ గుడిసెవాసులకు మీరు ప్రభుత్వ భూములల్లో ఇల్లు కట్టించిండ్రు, బస్తీలు పెట్టించిండ్రు, సుందరయ్య నగర్ అన్నారు, రాజేశ్వరరావు నగర్ అన్నారు. మరి ఇవన్నీ ఏం కావాలి రేపు? వాటికి రక్షణ ఉంటుందా? సీట్ల కోసం కక్కుర్తిపడి ఆయన తీసుకొచ్చి తెలంగాణకు సిపిఐకి అధ్యక్షుడిని చేశారు. మరి వాళ్ళకి సిగ్గు ఉండాలి కమ్యూనిస్టులు అని చెప్పుకోవడానికి.